హాయ్ ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ తోటి కొవ్వు సూర్వ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టండి, నా వీడియోకు సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొవ్వు సూప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక చిన్న ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 3 టమాటాలని గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అండ్ 3 టమాటాలని గ్రైండ్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొవ్వు సూప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పొయ్యి ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం. బగోన్ పెట్టేసుకొని ఒక పావు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత తాలింపుకు మిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. బండకు వేసుకుంటున్నా, 2 యాలకులు వేసుకుంటున్నా, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నా, ½ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నాం. ఇదంతా పసుపు వేసుకుందాం. ఇప్పుడు నూనెలో కొవ్వు వేస్తాం. నూనెలో మంచిగా కొవ్వుని మంచిగా ఫ్రై చేయాలి. ఒక ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం కుడక పొడి వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం గ్రైండర్ చేసుకున్నాం కదా, గ్రైండర్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం మంచిగా మరిగేదాకా ఉంచుకోవాలి. మరిగిన తర్వాత మనము కారం యాడ్ చేస్తాం. సూప్ మంచిగా ఎగురుతుంది కదా, ఎగిరేటప్పుడు మనము 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. పులులు తాలింపుకి వేసుకున్నాం కదా, చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకుందాం. కొవ్వు సూప్ మంచిగా మరిగింది కాబట్టి లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ప్రతి ఐటెంలో కొత్తిమీరకు లాస్ట్ స్థానమే ఉంటుంది. టమాటా పేస్ట్ తోటి కొవ్వు సూప్ రెడీ అయిపోయింది. సరైన ఇంగ్రీడియంట్స్ తోటి మీరు ఈయన ట్రై చేయాలనుకుంటే మంచి రుచికరమైన కొవ్వు సూప్ని తయారు చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని కొట్టి మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియచేయండి.